సైనసైటిస్ సమస్య ఏంటంటే మనకి ఈ ఫేస్లో ఇక్కడ 4 బ్యాగ్స్ ఉంటాయి. నోస్ పక్కన, ఐస్ పక్కన. అంటే ఈ మాక్సిలరీ సైనస్ అని, ఐస్ పక్కన ఫ్రంటల్ సైనస్ అని, ఐస్ వెనకాల స్పీనాయిడ్ సైనస్ అని. ఈ కఫం అంది ఇక్కడ ఈ సైనసైటిస్లో పేరుకుపోయి ఈ శ్లేష్మంలో ఫార్మ్ అవుతుంది. ఈ శ్లేష్మం ఈ బ్యాగ్స్లో, ఈ ఫేస్ చుట్టూ ఉన్న బ్యాగ్స్లో ఫిల్ అయిపోతుంది. వాటిలో లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి ఇన్ఫెక్షన్ బాగా పెరిగి దాన్నే దుర్మాంసం అంటాం. అది పెరిగిన తర్వాత లైక్ ఆక్సిజన్ సరిగా ఫ్రీగా వెళ్ళక, రక్త సరఫరా సరిగా లేక నల్లబడిపోతుంది. ఈ సైనసైటిస్ సమస్య ఏంటంటే ముక్కులో కండ పెరగడం, లైక్ దుర్మాంసం బాగా పెరిగి సరిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి, రాత్రి పడుకోవడానికి ఇబ్బంది అయ్యి, సరిగా బ్రీతింగ్ ఆడక ఒక సైడ్ పడుకుంటూ ఇంకోవైపు వెనక తిరుగుతూ అవస్థ పడుతుంటారు. గొరక అతిగా రావడం, ఎప్పుడు జలుబు చేసినట్టు ఉండడం, ఇలాగా ముక్కు సంబంధిత సమస్యలు ముక్కుగా అంటే ఎలర్జిక్ రైనటైటిస్ అంటారు, లేకపోతే సైనసైటిస్ అంటారు. లేకపోతే వీటిని సాధారణంగా మనం చెప్పగలిగే ముందు జలుబుతో సమస్య ప్రారంభమై తర్వాత అది ఎలర్జీగా మారి, ఎలర్జిక్ రైనటైటిస్గా మారి, తర్వాత సైనసైటిస్గా మారి, బ్రాంకైటిస్గా మారి, తర్వాత ఆస్తమాగా మారుతుంది. ఓ మై గాడ్. ఈ ఒక విధానం ఏదైతే ఉందో, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, లేకపోతే ముక్కు సంబంధిత సమస్యలు, ఒక్కొక్కసారి ముక్కులో కండం పెరిగి దాన్నే నాసిల్ పాలిప్స్ అంటాం.